కామారెడ్డి జిల్లాలో కాకతీయ నగర్లో జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. గుంటూరుకు చెందిన అంతర్రాష్ట్ర నేరస్తుడు చెరుకూరి విశ్వనాథ రఘురాంను అరెస్టు చేసి 3.5 తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులు, 15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. జూలై 19న తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్లు విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిపి అతనిపై 17 ఆస్తి నేరాల కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మనకి ఒక 9 హెచ్డి రిపోర్ట్ అయితే అఫెన్స్ జరిగింది. హౌస్ డెట్ పట్టుకోవడం జరిగింది. అతని డీటెయిల్స్ విశ్వనాథ్, ఇతను గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతని దగ్గర నుంచి సుమారుగా మనము బంగారం 3.5 తులాలు అండ్ బంగారం ఉంగరం 1/2 తులా, వెండి గొలుసు 20 తులాలు అండ్ నగదు 15,000 రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. ఇతని క్రైమ్ హిస్టరీ చూస్తే ఇతను మొత్తం పోలీస్ స్టేషన్లో వీళ్ళు క్రైమ్ చేసినట్టు తెలుస్తుంది. ఇతనిది వీళ్ళ మదర్ ఇల్లాది బాన్స్వాడ కావడం చేత మలేరియాలో కూడా ఇతను అఫెన్సెస్ చేస్తా ఉన్నాడు. ఇతను 2 months బ్యాకే జైలు నుంచి బయటికి రావడం జరిగింది. నూజివేడ్లో జరిగిన దొంగతనం కేసులో జైలుకి వెళ్ళి 2 months బ్యాక్ రావడం జరిగింది. అతను కూడా ఈ రోజు పట్టుకోవడం జరిగింది. సో ఇతన్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన దేవనపల్లి పోలీస్ స్టేషన్ అండ్ సిసిఎస్ జాయింట్ టీమ్స్